నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు కుక్స్. ఈరోజు మనము వంకాయ పెరుగు పచ్చడి ఏ విధంగా చేయాలో చూద్దామండి. ఈ వంకాయ పెరుగు పచ్చడి మన ఆరోగ్యానికి చాలా మేలు కలిగిస్తుందండి. అసలు ఈ వంకాయ మన కూరల్లోనే రారాజండి. దీన్ని వండే విధానంతో మనం దీని నుండి చాలా బెనిఫిట్స్ని అయితే మనం తీసుకోవచ్చు. ఈ వంకాయలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి, కానీ దీనిని ఆయిల్లో ఎక్కువ ఫ్రై చేయకూడదు. దానివల్ల దానిలో ఔషధ గుణాలు కొన్ని కోల్పోతాయి. మనం దీన్ని కొంచెం ఆయిల్లో మగ్గించి కావాలంటే కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవాలన్నమాట. అప్పుడు మాత్రమే దానిలో ఉన్న ఔషధ గుణాలు కోల్పోకుండా ఉంటాయి. మరి ఈ వంకాయ పెరుగు పచ్చడి ఏ విధంగా చేయాలో చూసేద్దాం రండి. దీనికి ఒక 4 వంకాయలని అయితే తీసుకున్నాను నేను. ఈ 4 వంకాయలని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్లో 1 స్పూను ఉప్పునైతే యాడ్ చేయండి. చేసి ఈ వాటర్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఈ వంకాయల్ని మనము చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ వంకాయలు మన బాడీలో వేడిని పెంచుతాయి. అదే వాత పిత్త కఫ దోషాలు అంటారు కదా, వాటికి పిత్త దోషాన్ని పెంచి కఫ దోషాన్ని తగ్గిస్తుంది అన్నమాట. అదే కాకుండా మన హృదయానికి ఎంతో ఉపయోగపడుతుంది. మనల్ని నిత్యావనంగా ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది. తప్పకుండా వంకాయని వారానికి 1-2 సార్లు అయితే తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అనమాట. ఈ వంకాయ ముక్కలన్నీ కట్ చేసి ఈ వాటర్లో సాల్ట్ వాటర్లో వేసి బాగా కడిగి పక్కన అందులోనే ఉంచండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకొని ఒక బాణల్లో అందులో తాలింపు వేసుకోండి. ఈ బాణల్లో తాలింపు వేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి ఒక 2 ఎండుమిర్చి కూడా మనము తాలింపుతో పాటు వేసుకోవాలి. వీలున్నంత వరకు పచ్చికారం వాడటానికి ప్రయత్నం చేయండి. నా దగ్గర ఇక్కడ పచ్చిమిర్చి లేదు ఈరోజు ఇంట్లో, అందుకని నేను ఎండుమిరపకాయలతోనే చేశాను. తర్వాత ఈ తాలింపు అంతా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత మనం ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నటువంటి వంకాయల్ని తీసి ఇందులో వేయాలన్నమాట. వేసి ఈ వంకాయలకి ఈ తాలింపు అంతా కలిసే విధంగా మనం కలిదిప్పుకోవాలి. తర్వాత ఇందులోనే 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూను సాల్ట్, అదేవిధంగా 1/2 స్పూను కారం వేసేసి ఈ పసుపు ఉప్పు కారం ఇది మొత్తం ముక్కలంతా పట్టే విధంగా మనం బాగా కలిదిప్పుకోవాలి. ఈ పసుపు ఉప్పు కారం బాగా ముక్కలకి పట్టించి ఈ ముక్కలన్నిటినీ అలా స్ప్రెడ్ చేసేసి దీని మీద మూత పెట్టి మగ్గించుకోవాలి. చూసారా, 1 నిమిషం తర్వాత ఈ విధంగా అయితే మగ్గిపోయాయి. ఇంకొంచెం మగ్గాలి. ఒక్కసారి మళ్ళీ అంతా కలిగి తిప్పి, ఎక్కువ గంటెతో తిప్పొద్దు, ఎందుకంటే వంకాయ చిదిరిపోయిద్ది. అందుకని కొంచెం మన బాణల్ని అటు ఇటు కలుపుతూ కలిగి తిప్పండి. మళ్ళీ మూత పెట్టి ఇంకొక నిమిషం పాటు అయితే మగ్గించుకోవాలి. చూసారా, మరొక నిమిషం తర్వాత ఈ విధంగా అయితే మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో 1/4 కప్పు వాటర్ని యాడ్ చేసి ఈ వాటర్లో ఈ వంకాయ ఫుల్గా మెత్తబడే వరకు ఉంచండి. ఈలోపు మనం 1 కప్ తీసుకొని అందులో పెరుగుని యాడ్ చేయండి. ఈ పెరుగు అనేది ఇంట్లో ఉండే దాన్ని బట్టండి. దగ్గర 300 ml తీసుకుంటే మనం తీసుకున్న వంకాయలకి సరిపోతుంది. కావాలంటే కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు. బాగా బీట్ చేయండి. ఎలా అంటే బాగా క్రీమీ టెక్స్చర్ రావాలి. క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బీట్ చేయండి. అవసరమైతే ఇందులో కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మనం పెరుగు తీసిన తర్వాత కొంచెం మజ్జిగలాగా వస్తుంది కదా పెరుగు గిన్నెలో, ఆ వాటర్నైనా మనం వేసుకొని బీట్ చేయాలి. ఏ విధంగా అంటే దీని కన్సిస్టెన్సీ ఒకసారి చూపిస్తాను చూడండి. దీని కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా వచ్చే వరకు కొంచెం వాటర్ని యాడ్ చేసుకొనైనా క్రీమీగా బీట్ చేసి పెట్టుకోండి. అందులో 1/2 స్పూన్ సాల్ట్ని వేసి మళ్ళీ కలిగి తిప్పండి. ఇప్పుడు ఇందులో మనము ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మన వంకాయలో వాటర్ వేసి పెట్టాం కదా, అది ఎంతవరకు మగ్గిందో చూద్దాము రండి. వంకాయ వాటర్ని అంతా అబ్జర్వ్ చేసుకొని బాగా మగ్గిపోయిందండి. చూసారా, బాగా గ్రేవీగా తయారైపోయింది. ఈ వంకాయ మిశ్రమాన్ని తీసుకొచ్చేసి మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి పెరుగులో కలిపేసుకోవాలి. ఈ విధంగా ఈ వంకాయ మొత్తాన్ని పెరుగు అంతా కలిసే విధంగా బాగా కలిగి తిప్పేసేయండి. చూసారా, కలుపుతూ ఉంటేనే అందులో ఉన్న పసుపు మొత్తం మన పెరుగుకి బాగా పట్టి మంచి కలర్ఫుల్గా అయితే తయారైపోయింది. అంతే, మన వంకాయ పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో మళ్ళీ ఒకసారి
ఉప్పు కారం అన్నీ సరిపోయాయా లేదా చెక్ చేసుకోండి. దీనికి వచ్చేసి కొంచెం పుల్ల పెరుగు తీసుకుంటేనే మన పెరుగు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. పెరుగు పులవలేదంటే మనం ఈ వంకాయలో మగ్గించేటప్పుడు ఒక టమాటాని కూడా వేసి మగ్గించుకుంటే మనకి పులుపు అయితే సరిపోతుంది. అంతే. మరొకసారి ఉప్పు కారం అంతా చెక్ చేసేసి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అనిపిస్తే ఇంకేం కలపబడలేదండి. దీన్ని పక్కన పెట్టుకొని చక్కగా సర్వ్ చేసేసుకోవటమే, అంతే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని మంచి మంచి రెసిపీస్తో మీ ముందు ఉంటాను.